అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చూశానే డబ్బుని, అక్కడో ఇక్కడో ఎక్కడో ఖర్చు చేశానే మరి. ఆహా, ఇంత డబ్బుని పక్క సీట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేవురా శరత్చంద్ర. ఏంటి అప్పుడే వచ్చేసారా? పక్కన డబ్బుంటే అంతేలే, అన్ని క్షణాల్లో వచ్చేస్తాయి. ఆహా, అదృష్టం అంటే నీదేరా శరత్చంద్ర. పక్కనో లక్ష్మీదేవి, ఎదురుగా ఓ లక్ష్మీదేవి. అవునరా, ఇవాళేంట్రా అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టేసుకుంది. ఈ 30 లక్షలు బ్యాంకులోకి, ఈ 2000 నా పాకెట్లోకి. ఎస్, ఏంటి వాళ్ళ అదృష్టం నన్ను తెగవరించేస్తుంది. ఇది అమ్మో, నా 30 లక్షల బ్యాగ్ ఎవరో కొట్టేశారు. అమ్మో, ఎవరో కొట్టేశారు. ఏయ్ దొంగ, దొంగ, ఒరేయ్ దొంగ, 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 దొంగ. ఏమైందండి సార్? ఎవడో దొంగ సార్, నా డబ్బులు బ్యాగ్ పట్టుకెళ్తున్నాడు. మీరేం కంగారు పడకండి సార్, మేము వాడిని పట్టుకుంటాం. రే పదరా. ఏయ్ ఆగు, ఆగు, స్టాప్ దేర్. ఎక్కడ్రా వీడు? తప్పించుకున్నాడు, పదరా. సారీ సార్, వాడు మిస్ అయిపోయాడు. సార్, 1 కాదు 2 కాదు 3 కాదు 30 లక్షలు సార్. ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, వాడిని వీలైనంత తొందరగా పట్టుకుంటాం. అంతే అంటారా? అంతే సార్.
కొసరు కోసం కొట్టుకుంటే అసలు పోయినట్టయింది నా పరిస్థితి. కర్మ. Let's go. ఎస్, ఈ హ్యాపీనెస్ ని కాసేపు మ్యూజిక్ తో ఎంజాయ్ చేద్దాం. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే అమ్మయ్యా, మొత్తానికి ఆ శరత్ చంద్ర దగ్గర 30 lakhs కొట్టేశాను. $30 అలా ఇలా పోగొడతావు నాన్న, బుద్ధి లేకపోతే సరే. డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయి అనుకున్నావా తుంచుకొని తెచ్చుకోవడానికి? అది కాదు. ఏది కాదు, చేసింది చాలదన్నట్టు ఇంకా మాట్లాడుతున్నారు మీరు. పక్కన 30 lakhs పెట్టుకొని చీప్ గా 2000కి కక్కుర్తి పట్టమేంటి? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా. అంటే అమ్మ అది పెట్రోల్కు పనికొస్తుంది కదా అని. స్టాప్ ఇట్ నాన్న, చేసిందే పనికి వాళ్ళ పని, ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా? ఇప్పుడంత అమౌంట్ ఎప్పుడు రికవరీ అవుద్ది, ఎలా రికవర్ అవుద్ది? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానమ్మా. ఏంటిచ్చేది? ఉన్న కేసులే సాల్వ్ అవ్వక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు నువ్విచ్చిన కంప్లైంట్ వెంటనే యాక్షన్లోకి వస్తుందా? ఛ! అనవసరంగా నేను నమ్మాను. బావ బిజినెస్ చేస్తున్నప్పుడు అంతే, అన్ని విషయాల్లో కేర్లెస్ కేర్లెస్ కేర్లెస్. ఇంకెప్పుడు నాన్న నీకు రెస్పాన్సిబిలిటీ వచ్చేది? అమ్మా సాత్విక, ఏంటి? కోపంలో నువ్వు ఆ కృష్ణవేణి తిట్టినట్టే తిడుతున్నావమ్మా. నాన్న, నేను అసలే పిచ్చి చిరాకులో ఉన్నాను. నువ్వు మళ్ళీ ఆ కృష్ణవేణి టాపిక్ తెచ్చావనుకో, తండ్రివని కూడా చూడను. చిచి, ఓయ్. ఇప్పుడు ఏం చేయను? ఇంత డబ్బు నా కల్లో కూడా చూడలేదు. మనీ స్మెల్ మత్తెక్కిస్తోంది. థ్యాంక్స్ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మనీ నాకు వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. షిట్! నేను కొట్టేసినవన్నీ ఫేక్ నోట్సా? ఇంత కష్టపడి ప్లాన్ చేశానా? చివరికి ఇలా అయ్యిందేంటి? ఛా! అయినా నా ఫేట్ ఏంటి ఇలా ఉంది? లక్ష్మీదేవి చేతిలోకి వచ్చినట్టే వచ్చి ఇలా చేయి జారిపోయిందేంటి?
లావణ్య, నీ బతుకు రాను రాను మరీ దారుణంగా తయారవుతుంది. ఈరోజు ఈ 30 లక్షలు కొట్టేసి సెటిల్ అయిపోదాం అనుకుంటే ఇలా ఫూల్ అయ్యావు. ఛీ, నీ బతుకు. రే రాజు, రాజు సార్ ఇట్రా. శభాష్రా, మొత్తానికి చెప్పిన పని చెప్పినట్టుగా చేశాం. వెరీ గుడ్. నేను బ్యాంకులో వేయాల్సిన నా కూతురు 30 లక్షలు నా దగ్గర నుంచి కొట్టేసి నా మనసును గెలుచుకున్నావురా. శభాష్. కానీ ఏ మాట కామాట రోయ్, ఆ పోలీసులకు నువ్వెక్కడ దొరికిపోతావనని హడిలు చచ్చాననుకో. కానీ నువ్వు దొరకకుండా పారిపోయి చాలా మంచి పని చేశావు. దొరుకుంటే నా పరిస్థితి కుర్తిలో పడ్డ ఇలుకలాగా అయిపోయి ఉండేది. నువ్వు నాకు చేసిన సహాయానికి నేనిచ్చే బహుమతి అనుకో. కానీ నేను ఆ పని చేయలేదు కదా సార్. శరత్చంద్ర, నేనే అనుకుంటే నువ్వు నాకంటే ఇంటెలిజెంట్లా ఉన్నావు. కన్న కూతురు దగ్గరే 30 లక్షలు కొట్టేశావంటే నువ్వు మామూలు వాడివి కాదు. నాకే టోపీ పెట్టావు కదా, చెప్తా నీ సంగతి. అవును సార్, ఎవరో నాకంటే ముందు వచ్చి ఆ బ్యాగ్ని ఎత్తుకెళ్ళిపోయారు. మీరు వెంటనే దొంగ దొంగ అని అరిచేసరికి పోలీసులు వచ్చేశారు. వాళ్ళని చూసి నేను అక్కడి నుంచి వెంటనే పారిపోయాను. దొంగతనాల్లో కూడా ఇంత కాంపిటీషన్ ఉంటుందని నేను ఊహించలేదు సార్. ఉంటుందిరా, అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉంటుంది. అదేంటి సార్ అలా లాక్కున్నారు? పని చేయనోడికి కూలి ఎందుకురా? సర్లే, డబ్బు చూసి ఆశపడ్డావు కాబట్టి ఈ 2000 ఉంచుకో. ఆ? ఇంతకీ ఆ డబ్బులు ఎవరు కొట్టేస్తుంటారబ్బా? ఎవరు కొట్టిస్తే మనకేంట్లే, ఇది మన మంచికే. హే, ఈ 8000 సేఫ్. ఆ 30 లక్షలు ఎలాగూ నా దగ్గర ఉన్నాయి కాబట్టి హ్యాపీగా గోవాకెళ్ళి మళ్ళీ ఎప్పట్లాగానే క్యాసినోస్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసేయచ్చు. ఒరే శరత్చంద్ర, మళ్ళీ నీకు పాత రోజులు వచ్చేసాయిరా. ఎప్పుడో సాత్విక బిజినెస్ చేసినప్పుడు ఆ డబ్బులు నొక్కేసి ఆడుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేశాం. ఈ కృష్ణవేణి రాగానే అన్నీ మానేయాల్సి వచ్చింది. మళ్ళీ నా కూతురుతో నా పూర్వ వైభవం మళ్ళీ నాకు వచ్చేసింది. అబ్బా, ఏంట్రా నీ గోలా? కాసేపు సైలెంట్ గా ఉండు. సాత్విక, అమ్మా సాత్విక, బాబు అంతలా ఏడుస్తుంటే సాత్విక ఎక్కడుంది? బాబు, బాబు, అయ్యయ్యో, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఊరుకో నాన్న, ఊరుకో. చూడు, మీ తాతయ్యని వచ్చేసానుగా. సాత్విక, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఊరుకో నాన్న, ఊరుకో, ఊరుకో. ఒక పక్క బాబు ఇంతలా ఏడుస్తున్నా పట్టించుకోకుండా అలా వర్క్ చేసుకుంటున్నావేంటి? కృష్ణవేణి వస్తుందేమో అని చూస్తున్నాను మావయ్య. సాత్విక, కృష్ణవేణి రావడం ఏంటి? అవును మావయ్య, మీరే చెప్పారు కదా బాబుని 24 అవర్స్ కంటికి రెప్పలా చూసుకునేది కృష్ణవేణి అని. అంతలా
చూసుకునే కృష్ణవేణికి బాబు ఏడుపు వినిపిస్తుంది కదా, పరిగెత్తుకుంటూ వచ్చి బాబు ఏడుపును ఆపుతుందేమో అని చూస్తున్నాను. సాత్విక, ఇలా వంకరగా మాట్లాడటం ఏమీ బాగోలేదు. నువ్వు బాబు మీద ఒట్టు వేయకుండా ఉండుంటే నిజంగానే కృష్ణవేణి వచ్చి బాబుని ఇలా ఏడవకుండా ఆపగలిగేది. బాబు ఇలా ఏడుస్తున్నా పట్టించుకోకుండా నీలా మాత్రం ఉండేది కాదు. అంటే ఏంటి మావయ్య మీ ఉద్దేశం? బాబు మీద నాకు ప్రేమ లేదనా? ఆ కృష్ణవేణికి బాబు మీద ఎక్కువ ప్రేముందా? మాట్లాడితే కృష్ణవేణి కృష్ణవేణి అంటూ తనని హైలైట్ చేస్తారేంటి? బాబు మీద నీకు ప్రేమ లేదని అనటం లేదు, బాధ్యతగా ఉండాలి అంటున్నాను. అత్తయ్య, నా బాబుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. ఏంటండి మీరు? పాపం సాత్విక ఎంత బాధపడిందో ఏంటో. ఇప్పుడు ఆ కృష్ణవేణి టాపిక్ అంత అవసరమా? అవసరమే, ముమ్మాటికి అవసరమే. బాబు కోసం గొడవపడి బాబు కోసం కృష్ణవేణిని ఇంట్లోంచి వెళ్లేలా చేసి ఇప్పుడు ఆ బాబు గురించే పట్టించుకోకపోతే ఎలా? చూడండి, మీ మేనకోడళ్ళ గొప్పతనం గురించి చెప్పాలి అనుకుంటే ఆ కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి రోజంతా చెప్పండి. అంతేగాని నా మేనకోడల మనసు మాత్రం కష్టపట్టకండి. సాత్విక, అమ్మా సాత్విక, సాత్విక. ఛ! సాత్విక, త్రిలోక్, పెద్దలంటే గౌరవం, పిల్లలంటే బాధ్యత లేని తల్లికి కొడుగ్గా పుట్టావు. నీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఏంటో. అంటే కృష్ణవేణి గాల్లో మాట్లాడుతుంది అంటావు? అవునరా, అసలేం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. ప్రాబ్లం సాల్వ్ చేస్తామని నీకు చెప్తే ఇంతవరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. కృష్ణవేణి ఎప్పుడు నార్మల్ అవుతుందో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలియక నాకు పిచ్చెక్కిపోతోందిరా. అసలు జాహ్నవిదేవి కృష్ణవేణికి కనిపించి నాకు కనిపించకపోవడం ఏంటి? ఆ రోజు కృష్ణవేణితో పాటు నువ్వు టెంపుల్కి వెళ్ళావు, పోనీ నీకు కనిపించిందా అంటే నాకు జాహ్నవిదేవి కనిపించింది కనిపించనిది ఇప్పుడప్పుడే చెప్పను అన్నావు. రే సిద్ధు, ప్లీజ్ రా, ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పరా. ఆ రోజు ఏం జరిగిందంటే, అన్నయ్య, జాహ్నవిదేవి అమ్మవారంటే ఈవిడే. అన్నయ్య, వెళ్దామా? పదమ్మా. రే ముకుంద్, యాక్చువల్లీ జాహ్నవీదేవి నాకు కనిపించలేదురా. బట్ సిస్టర్ కోసం కనిపించింది అని చెప్పాను. అంటే నీకు కనిపించలేదు, నాకు కనిపించలేదు అంటే ఇక ఖచ్చితంగా కృష్ణవేణిది 100% హాల్యూసినేషనేరా. ఇది కన్ఫర్మ్ రా, ఇది కన్ఫర్మ్. రే ముకుంద్, కృష్ణవేణిలో ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయగలిగాను, బట్ అది హాలోజినేషన్ అని కన్ఫర్మ్ చేయలేంరా. సిద్ధార్థ్, రే, నేను అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నాను. మళ్ళీ తనలో ప్రాబ్లం ఉంది కానీ అది భ్రమ కాదు అని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తావేంట్రా?
కృష్ణవేణిలో నువ్వేం ఐడెంటిఫై చేసావో క్లియర్గా చెప్పరా. రే, కృష్ణవేణి అలా చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను రా. ప్లీజ్ రా, చెప్పరా. రే, నాకోసమైనా చెప్పరా. రే ముకుంద్, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి సిస్టర్ని నార్మల్ చేస్తానని చెప్పాను కదా. ఛ! రే ముకుంద్, నీ టెన్షన్ పోయి ఒక క్లారిటీ రావాలంటే నాతో పాటు రా, చూపిస్తాను. ఎక్కడికి రా? నీకు ఆన్సర్ కావాలా, ఆధారాలు కావాలా? కృష్ణవేణి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. అయితే నాతో రా. కానీ అరే రారా. సిద్ధార్థ్, చూడమ్మా లహరి, రోజు పొద్దున కాసేపు ఇలా ఎక్సర్సైజులు చేస్తే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడంట. అలాగే పెద్దమ్మా. ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఇదప్పుడే ఎక్సర్సైజులు జ్యూసులు కూడా స్టార్ట్ చేసిందంటే బిడ్డ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నట్టుంది. వాడు నిజంగా నా బిడ్డ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ కాదే. ఇదిగో బిలహరి, ఏంటత్తయ్యా? నువ్వు ఇంతకు ముందులా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిలేకే ఇది ఇలా తయారైంది. కొంపలో కొంపుడు పెట్టాడు. లహరిని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇదిగోండి, ఇందులో సైన్ చేయండి మావయ్య. ఏంటండి అంత తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నారు?